ఓటమన్నదే లేకుండా పంజాబ్ కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు తోడు టాప్ ఆర్డర్ బ్యాటర్ల బాదుడుతో ఆ జట్టు ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. సీజన్లో 4వ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్లో పంజాబ్ జోరు కొనసాగుతుంది. వాంఖేడేలో జరిగిన పోరులో ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్లతో 80 నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 35 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 66 రన్స్ చేశారు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్లతో పంజాబ్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే టార్గెట్ ఛేదించింది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబై 6 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. డికాక్ 60 బంతుల్లో 112 నాటౌట్గా నిలిచాడు. నమందీర్ 31 బంతుల్లో 50 రన్స్ చేసి డికాక్ కు అండగా నిలిచాడు. ఈ జోడీ 3వ వికెట్ కు 68 బంతుల్లోనే 122 పార్ట్నర్షిప్ నమోదు చేసింది. పంజాబ్ చేతన ధాటిగానే మొదలైంది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్, సర్పంచ్ సాబ్ శ్రేయాస్ దూకుడుతో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను పూర్తి ఏకపక్షంగా మార్చేసింది. 2 బౌండరీలు, ఓ 6 తో జోరు చూపించిన ప్రియాంష్ తో పాటు కనోలీను గజన్ఫర్ అవుట్ చేసినా అది పంజాబ్ చేతనపై ప్రభావం చూపలేకపోయింది. ఫామ్ ను కొనసాగిస్తూ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫీల్డింగ్ తో అదరగొట్టాడు. యాన్సెన్ 18వ ఓవర్లో హార్దిక్ కొట్టిన షాట్ ను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడుపుగా పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో అంతే సమయస్ఫూర్తితో బంతిని మైదానంలోకి విసరడంతో అక్కడ సిద్ధంగా ఉన్న బార్ట్లెట్ క్యాచ్ ను పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ 5 మ్యాచ్ల్లో 4వ విజయం సాధించింది. తొలి మ్యాచ్లో నెగ్గిన ముంబైకి వరుసగా 4వ ఓటమి.